హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నేల్లో చూసినట్టుగా కరివేపాకు నిల్వ పచ్చడి అండి. కంటికి అలాగే జుట్టుకి ఎంతో మేలు చేసేటువంటి ఈ కరివేపాకుని కూరల్లో వేస్తే తీసి పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తినండి. రోజు ఒక్క స్పూన్ తింటే చాలండి, చాలా హెల్దీ. ఎక్కువ కరివేపాకుతో పొడే చేసుకుంటారు, కానీ ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకోండి. వేడి వేడి అన్నంలో అలా కరివేపాకు పచ్చడి కొంచెం ఇష్టమున్న వాళ్ళు నెయ్యి వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తింటారు. అంత బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను ఆవాలు రెండు కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అయితే మనకి స్మెల్ వస్తుంది కదండి. ఇలా బాగా వేగాక వీటిని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 కప్పుల కరివేపాకుని చక్కగా కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టానండి. ఆకు అనేది అస్సలు తడి లేకుండా చూసుకోండి. ఇంకో 10-15 నిమిషాలు ఎక్కువ పెట్టినా పర్వాలేదు, కానీ ఆకు తడి ఉంటే మనకి పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది. కాబట్టి మంచిగా ఆరే వరకు ఉంచుకొని ఇలా అదే ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా కరివేపాకు అనేది మీడియం ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. కరివేపాకు మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది, కాబట్టి చూసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. చూసారా, మనకి ఎక్కువ టైం పట్టదు. 3 నుంచి 5 నిమిషాల మధ్యలో ఈ ఆకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆకును కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు వేసుకొని వీటిని వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఆవాలు, మెంతులు పౌడర్ ఉంటే ఒక్కొక్క స్పూను వేసుకోండి, చేసినవి ఆల్రెడీ ఉంటే. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. కారం ఎంత వేస్తే అందులో సగం ఉప్పు వేయాలి, కాబట్టి 1.5 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ముందు కాస్త వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేయకండి. ఇప్పుడు దీంట్లోనే ఇది చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జును కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ గుజ్జు లేకపోతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఆ గుజ్జంతా తీసి వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు అనేది మనకి నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పోపుతోనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయ అనేది బాగా వేపేసేయకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే లాస్ట్గా ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా వేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం ఏదైనా తడి ఉన్నా సరే ఇలా స్టవ్ మీద మనం వేడి చేస్తే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మీరు ఇలా బాగా కలిపేసి పచ్చడంతా చల్లారిన తర్వాత మాత్రమే ఏదన్నా బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయటైనా సరే 2-3 నెలలు ఉంటుందండి, తడి అస్సలు తగలకుండా చూసుకోండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మీరు సంవత్సరం వరకు వెనక చూసి పనే లేదు, అంత బాగుంటుంది. ఇది రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. డైలీ కరివేపాకు పొడి తినడం బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి. పిల్లలు కూడా అలా కరివేపాకు డైరెక్ట్గా ఇచ్చిన, పొడిగా ఇచ్చిన తినరు. పచ్చళ్ళు ఇష్టపడే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇలా కరివేపాకుతో పచ్చడి చేసి రోజు 1 స్పూన్ వేసి పెట్టండి. కంటికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. చూడండి, ఇలా పచ్చడి అనేది రెడీ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ప్లేట్లో అన్నం ఎప్పుడు అయిపోతుందో కూడా మీకే తెలియదు, అంత బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కరివేపాకు పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ కూడా చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.